హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ అరోమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ పాపులర్ డెజర్ట్ అయిన ఆఫ్రికన్ డిలైట్ హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఆప్రికాన్ డిలైట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి నా సింపుల్ స్టెప్స్‌ని ఫాలో అయిపోండి. ఇంకా ప్రిపరేషన్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఆప్రికాన్ డిలైట్‌కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. కండెన్స్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, ఆప్రికాట్స్, కస్టర్డ్ పౌడర్, బ్రెడ్ స్లైసెస్, డ్రై ఫ్రూట్స్ అండ్ పాలు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్‌లో ఆప్రికాట్స్‌ని ఓవర్ నైట్ షుగర్ వాటర్‌లో సోక్ చేయాలి. నేను ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నానండి. చూడండి. ఇది పంచదార వాటర్‌లో బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఆప్రికాట్స్ ఇప్పుడు కళాయిలో వేసుకొని కుక్ చేసుకుందాం. ఈ ఆప్రికాట్స్ అన్నీ సాఫ్ట్‌గా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకుందాం స్వీట్‌నెస్ కోసం. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నాకు 5 to 10 మినిట్స్ పట్టిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్‌ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. కొంచెం మిల్క్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే గ్రైండ్ అవ్వడం కోసం. మిల్క్‌ని యాడ్ చేసుకోవడం వల్ల దీనికి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పాలు పెట్టుకుందాం. పాలు మరిగాక ఇప్పుడు ఒక కప్‌లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ యూస్ చేస్తున్నానండి. మీరు వెనిలా యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పాలు మరిగాక
ఈ కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకొని కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. బాగా కలుపుకుంటూ ఇలా థిక్గా అయ్యే వరకు కలుపుకోవాలి. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ను కూడా యాడ్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ లేకపోయినా షుగర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ని అందులో యాడ్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చండి, ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇందులో కండెన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ లేకపోతే షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి స్వీట్నెస్ కోసం. బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం. ఫోర్త్ స్టెప్లో బ్రెడ్ స్లైసెస్ కానీ వెనిలా స్పాంజ్ కేక్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్ స్టెప్లో సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆప్రికాన్ పేస్ట్ని ఫస్ట్ ఒక లేయర్ కింద వేసుకుందాం. చూడండి, ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని సెకండ్ లేయర్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఆప్రికాన్ పేస్ట్ని మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం, కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్ కూడా మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని మళ్ళీ ఆప్రికాన్ పేస్ట్ స్ప్రెడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుందాం.
ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బాదం, పిస్తా యూస్ చేస్తున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆప్రికాన్ డిలైట్ని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టుకోవాలండి. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా. హైదరాబాదీ స్టైల్లో ఫ్యూ స్టెప్స్లో చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఆప్రికాన్ డిలైట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.